ప్రైజ్ ది లార్డ్. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఒక చిన్న సాక్ష్యం. నా పేరు శోభ. నేను గుంటూరు నుండి వచ్చాను. నేను ప్రతి నెల వస్తూ ఉంటాను. గుంటూరులో కూడా అటెండ్ అవుతూ ఉంటాను. డబల్ ధమాకా అక్కడ ఇక్కడ కూడా అటెండ్ అవుతూ ఉంటాను. మా పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారు, అమ్మాయిలు. పోయిన నెల సాక్ష్యం చెప్పాను నేను. అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళిందని. 14 సంవత్సరాల తర్వాత అమ్మాయికి ఇంటర్వ్యూ వచ్చింది. అమ్మాయి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇక్కడ ప్రేయర్ అటెండ్ అయింది. అప్పుడు జాబ్స్ కొరకు కావలసిన వారు లేచి నిలబడండి అంటే అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. ఆ తర్వాత అద్భుతంగా పోయిన నెలలో ఇదే రోజు సెకండ్ సాటర్డే రోజే అమ్మాయికి ఇంటర్వ్యూ వచ్చింది. నేను అప్పుడే సాక్ష్యం చెప్పాను, ఇది తప్పకుండా అమ్మాయికి వస్తుందండి, ఇది దేవుడు ఏర్పాటు చేసిందని చెప్పాను. సాక్ష్యం చెప్పి కిందికి దిగిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది, అమ్మ నాకు జాబ్ వచ్చింది, నేను అటెండ్ అయ్యానని చెప్పింది. మరి ఈరోజు దేవుడు మనకు చేసిన మేలు అన్నిటి కొరకు మనం తిరిగి వచ్చి దేవునికి సాక్ష్యం చెప్పాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చి స్వస్థత పొందిన తర్వాత అందరు తిరిగి సంతోషంగా గంతులు వేస్తూ వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి యేసయ్య కనబడినప్పుడు యేసయ్య మిగిలిన 90 ఎక్కడా అని ప్రశ్నించాడు. అంటే ఆయన మన సాక్ష్యం కొరకు, మన కృతజ్ఞత కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి దేవుని కొరకు మరి మనం అందరం పొందుకున్న ఉపకారాలు పొందుకొని, మేళ్ళు పొందుకొని, అన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మనం తప్పకుండా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.